ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. సహోదరి సహోదరులారా, మనుషులతో మనం మాట్లాడేటప్పుడు ప్రభు దృష్టిలో మనం ఎలా కనపడాలి? తగ్గించుకొని కనపడాలి. మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, నువ్వు ఎక్కడుంటున్నావో, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, నువ్వు ఎక్కడ నివసిస్తూ ఉన్నావో, అక్కడ ఎక్కడైనా సరే ప్రభువు దృష్టికి నువ్వు తగ్గించుకొని కనపడాలి. మీ వస్త్రాల విషయంలో తగ్గింపు తత్వము కనపడాలి. మీ మాట విషయంలో తగ్గింపు తత్వము కనపడాలి. నీ వేషధారణ, వేషభాషల విషయంలో తగ్గింపు తత్వము కనపడాలి. లేనిపోని గొప్పలు చెప్పుకోకండి. లేనిపోని బడాయి మాటలు చెప్పుకోకండి. మీ స్థితి ఎంతై ఉన్నదో అంతే చెప్పుకోండి. అప్పుడు మీరు సత్యములో ఉన్నట్టు అవుతుంది. మీ సామర్థ్యము ఎంతో అంతే చెప్పుకోండి. అప్పుడు మీరు సత్యములో ఉన్నట్లు అవుతుంది. లేనిపోని బడాయి మాటలకి, లేనిపోని కోతలకి వెళ్ళి మీరు కాలు జారొద్దని, మీరు అవమానాన్ని పొందుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకున్నట్లయితే అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవడు తనని తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును అని మరొక చోట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ప్రభు దృష్టికి ప్రతి విషయంలో మనము తగ్గించుకోవాలి. మన నడకలో కావచ్చు, మన మాటలో కావచ్చు, మనం వేసుకునే వస్త్రాల్లో కావచ్చు, ఉండే ఇంటిలో కావచ్చు. నీ జీతము 20,000 రూపాయలు, కానీ నెలకొచ్చేసరికి నీ ఖర్చు 30,000 రూపాయలు. ఎందుకు అంత హెచ్చుగా అవుతోంది? ఎందుకు అంత లేనిపోని వాటికి నువ్వు నీ డబ్బుని ఖర్చు చేస్తావు? నీకు వస్తుంది 20,000 అయితే నువ్వు 30,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే అది తగ్గించుకున్నట్లు అవుతుందా, హెచ్చించుకున్నట్లు అవుతుందా? అలా కాకుండా నీ జీతం ఎంతో, నీ జీతానికి తగినట్లుగా నీ జీవితం కూడా ఉండాలి. నీ సంపాదన ఎంతో, నీ సంపాదనకి తగినట్లుగా నీవు తగ్గించుకొని జీవించాలి. నువ్వు 20,000 రూపాయలు నెలకి సంపాదిస్తున్నట్లయితే నీ ఖర్చులన్నీ కూడా 10,000 రూపాయల్లోనే ఉండాలి. మిగిలిన 10,000 నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. అలా జాగ్రత్త చేసుకుంటే నీ బిడ్డలకి భవిష్యత్తులో పనికొస్తుంది. నీకు ఏదైనా పరిస్థితులు తారుమారైనప్పుడు అవి నీకు ఉపయోగపడతాయి. డబ్బు నేను సంపాదించడం నాకు పెద్ద విషయమేమీ కాదు, చిటికలో సంపాదిస్తాను, నేను ఎలాగైనా సంపాదించగలను, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను ఏ కంపెనీకి వెళ్ళినా ఉద్యోగం ఇస్తారు, నేను ఏ వ్యాపారం చేసైనా సంపాదిస్తాను అని అనుకోవద్దు. మంచిదే, స్కిల్స్ ఉండాలి, ఏ కంపెనీకి వెళ్ళినా ఉద్యోగం సంపాదించుకునే టాలెంటు ఉండాలి, మాట తీరు ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నిజమే. కానీ అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉంటాయా? ఒక్కొక్కసారి అనుకున్నదొకటి జరిగేదొకటిగా ఉంటుంది. అలాంటి టైంలో ఇబ్బంది పడకూడదు, అలాంటి టైంలో కష్టపడకూడదు, అలాంటి టైంలో కుటుంబాన్ని బాధల పాలు చేయకూడదు. వింటున్న సహోదరి సహోదరులారా, మీ సంపాదన ఎంతో, మీ ఖర్చు అందులో సగమే ఉండేటట్లుగా చూసుకోండి. అలా అని చెప్పి ఇంట్లో పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లి తండ్రి ఉంటే వారు మాకు అనవసరమైన ఖర్చు అని చెప్పి వారిని బయటికి గెంటివేసే ప్రయత్నము, అనాథ శరణాలయాలకు గెంటివేసే ప్రయత్నము చెయ్యకండి. వారు మీ బాధ్యత, వారిని మీరు చక్కగా చూసుకోవాలి. వికలాంగులు ఉంటే వారిని మీరు చక్కగా చూసుకోవాలి. అంధులు ఉంటే చక్కగా చూసుకోవాలి. వారికి మీరు సహాయం చేస్తూ వారిని మీరు నిజంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నట్లుగా నీ కుటుంబంలో ఉన్నవారిని నువ్వు అలా ప్రేమిస్తూ ఉంటే దేవుడు తప్పక ఆయన కృప నీ పట్ల చూపుతాడు. నేననేది ఎటువంటి విషయాలు, ఎటువంటి ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు, బడాయి ఖర్చులు వద్దని ప్రభు పేరిట చెప్తూ ఉన్నాను. ప్రభు దృష్టికి ప్రతి విషయంలో మనము తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడే ఆయన హెచ్చిస్తాడు. ప్రార్థన.
తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ దృష్టికి తగ్గించుకునే మనసు దయచే ప్రభువా. ఎందుకంటే నీ దృష్టిలో మేము తగ్గింపు కలిగి లేకపోతే హెచ్చించబడము. కాబట్టి నాయన, నీ దృష్టికి మేము తగ్గింపు కలిగినటువంటి జీవితం జీవించాలి. ఎవరైతే తగ్గింపు కలిగి జీవిస్తారో వారు హెచ్చించబడతారు. కాబట్టి తండ్రి, తగ్గింపు కలిగిన జీవితం దయచేయండి నాయన. ఎక్కడ కూడా బడాయి మాటలు కానీ, ఎక్కడ కూడా లేనిపోని కోతలకు వెళ్ళడము కానీ ఉండకూడదు. ప్రభువా, మా స్థితి ఏమయ్యుందో, మా గతి ఏమయ్యుందో దానికి తగినట్టుగానే మేము జీవించుటకు మంచి మనస్సును దయచేయండి. ప్రభువా, నీ కృపా, దయ, కనికరము ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదను, అలాగే ప్రభువా ఈ పరిచర్యను బలపరుస్తున్న ప్రతి కుటుంబం మీదను దయచేసి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.